ప్రియ స్నేహితులారా, ప్రభునందు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉండేటువంటి బెతెస్దా ప్రార్థనా మందిరం ద్వారా ప్రత్యక్షమయ్యే వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మరొకసారి మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాం. మరి ఇంతవరకు పరిశుద్ధ లేఖనాలలో కనుపరచబడిన దీవెనకరమైన కుటుంబాలను గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి ఈ దినం మనం నేర్చుకునేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకా సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనం నుండి చివరి వరకు తెలియపరిచిన తండ్రి ఇల్లు, తప్పిపోయిన కుమారుడు మరి గురించి మనం నేర్చుకుంటాం. తండ్రి ఇల్లు, మరి తండ్రి యొద్ద నా తండ్రి ఇంటిలో అనే మాట ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి ప్రేమను, నశించి తప్పిపోయిన వారి విషయంలో ఆయన ప్రేమను కనపరిచేవాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ తండ్రి మరి తను ఆస్తి కలిగిన వాడు, తన ఇల్లుంది, తనకు పొలం ఉంది. ఎందుకంటే దేని వాక్యం చెప్తుంది? 11వ అధ్యాయంలో 12వ వచనంలో తండ్రి ఆస్తి ఉంది. ఆ తర్వాత మరి తను పొలముంది. 25వ వచనంలో పొలముంది. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో మొదటిగా చిన్న కుమారుని గురించి మొదటి భాగముగా ప్రభు చెప్తూ వచ్చాడు. అది మరి 12వ వచనంలో ఉంది. వారిలో చిన్న కుమారుని గురించి 12వ వచనము నుండి 24వ వచనం వరకు చెప్పబడింది. ఆ తర్వాత 25వ వచనములో అతని పెద్ద కుమారుడు. కనుక 2 భాగాలుగా ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానిస్తాం. చిన్న కుమారుడు తండ్రి స్పందన, పెద్ద కుమారుడు తండ్రి స్పందన. మరి ఈ దినము మనము మొదటి భాగాన్ని ధ్యానిస్తాం, అనగా చిన్న కుమారుడు తండ్రి స్పందన. ఈ చిన్న కుమారుడు తన తండ్రి ఇంటిలో ఉన్న కాలము, రెండవది తండ్రి ఇంటిని విడిచి మరి వెళ్ళిన కాలము, మూడవది తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చినటువంటి కాలము, సందర్భాలు 3 విధాలుగా మనం ధ్యానిస్తాం. మరి చిన్న కుమారుడు 12వ వచనంలో ఏమన్నాడంటే, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. అడిగింది చిన్న కుమారుడు. మరి తండ్రి తన ఆస్తిని వారికి పంచిపెట్టాడు, అంటే వారికి రావలసిన భాగాలు ఇచ్చాడు. మరి ఇక్కడ గమనించండి, ఇక్కడ తండ్రి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఆయన కుమారులు అనగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలలో వారసత్వ మూలంగా వచ్చినటువంటి కుమారులకు గుర్తు పెద్ద కుమారుడు. ఆయన పరిసయ్యులకు, శాస్త్రులకు సాదృశ్యంగా, సూచనగా కనపరుస్తూ ప్రభు ఈ విషయాలు చెప్పాడు. రెండవ కుమారుడు లోకములో, పాపములో మరి తండ్రి ఇంటికి దూరంగా
జీవించి నష్టపోయినవాడు. అంతేకాదు, తండ్రి అన్న మాటలను బట్టి ఈ నా కుమారుడు మరి చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడని 24వ వచనంలో అన్నాడు. అంటే చనిపోవటం అంటే మరి పాపములో జీవించిన వ్యక్తి మరి ఆత్మీయంగా చనిపోయిన వాడని లేఖనాలు చెప్తున్నాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో ఏం రాయబడింది? మనము మన పాపముల విషయములో చచ్చిన వారమైండగా, మన పాపములను అతిక్రమములను బట్టి. కాబట్టి ప్రియులారా, మరి పెద్ద కుమారుడి యొక్క జీవితము మరి పాపముతో కూడింది, మరి అది ఆత్మీయంగా చనిపోయినటువంటి జీవితం. మరి ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకుంటే, అసలు చిన్న కుమారుడు ఎందును బట్టి ఆస్తిని అడిగాడు. ఎందుకు అడిగాడంటే, తన తండ్రి ఇంటిలో తను ఉన్న కాలములో తను ఆశించిన రీతిగా సుఖాన్ని తను అనుభవించలేకపోయాడు. ఎందుకంటే తండ్రికి నియమములు ఉన్నాయి, తండ్రికి క్రమాలున్నాయి. మరి భక్తికి దేవునికి విరోధంగా ఏ సంతోషాన్ని కూడా తండ్రి తన ఇంటిలో అనుమతించలేదు. అయితే తను విన్నాడు, బయట చాలా లోకములో పాపరీత్యా సుఖాలున్నాయని. సో వాటిని ఆశించి అనుభవించాలని కోరి తన తండ్రిని ఆస్తిలో తన భాగం ఇమ్మన్నాడు. ఈ ఆస్తిని తీసుకొని మరి తను ఏం చేశాడు? దేవుని వాక్యం చెప్తుంది, తను దుర్వ్యాపారములో జీవించాడు. అతడు తన ఆస్తిని తీసుకొని దూరదేశమునకు వెళ్ళాడు. దుర్వ్యాపారము. వాళ్ళ అన్న మాటను బట్టి చూస్తే తన ఆస్తిని ఆ వ్యక్తి చిన్న కుమారుడు మరి వేశ్యలతో తినివేసినాడని 30వ వచనంలో ఉంది. అనగా తన ఆస్తిని తండ్రి సంపాదించి తన భాగముగా ఇచ్చిన ఆస్తిని తాను వేశ్యలతో జీవించి తిని త్రాగి నష్టపరిచాడు. దుర్వ్యాపారములు, దుర్వ్యసనాలు. ప్రియులారా, గమనించండి. మరగా ఆ చిన్న కుమారుడి యొక్క మరి ఆలోచన వేరే విధంగా, అంటే ఇలాగ వెళ్ళి నేను ఆ సంతోషాన్ని పాపం వలన, వ్యసనముల వలన, మరి వేశ్యల వలన కలిగే సంతోషాన్ని అనుభవించాలనేటువంటి ఆశ తనకు కలిగింది. ఇది తండ్రి ఇంటిలో తను ఉన్నప్పుడు మరి పరిస్థితి. ఇక్కడ తండ్రి తన కుమారుడు అడిగిన వెంటనే ఆయన మరి ఎదురు చెప్పలేదు. తను ఆశించిన మేరకు మరి తండ్రి తన ఆస్తిలో మరి తనకిచ్చాడు, పెద్ద కుమారుడు కూడా ఇచ్చాడు. రాయబడింది, మరి తన ఆస్తిని వారికి పంచిపెట్టెను. ఈ మాట 12వ వచనంలో రాయబడింది. కాబట్టి తండ్రి చాలా నీతిగల న్యాయాధిపతి అయిన వాడుగా ఉన్నాడు కనుక తండ్రి దేవునికి సాదృశ్యం. మరి దేవుడు నీతిగల న్యాయాధిపతిగా మరి ఇరువురికి వారి భాగాలు ఇచ్చాడు. తండ్రి బలవంతమున వారిని వారి ఆశల నుండి మరి అణిచివేయలేదు. దీన్ని బట్టి మనం చూస్తాం, దేవుడు మానవునకు స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చాడు. ఫ్రీ విల్ అనగా మన మానవుడు తన ఇష్టానుసారముగా తీర్మానం చేసుకొని జీవించేదానికి ఆ స్వాతంత్రాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. అందును బట్టే ఈనాడు మానవుడు తన ఇష్టానుసారమైన జీవితంలో వెళ్ళి పాపములో జీవించి దేవునికి దూరస్తులవుతున్నాడు. ప్రియులారా, మరి దేవుడు ఎప్పుడు కూడా బలవంతము చేయడని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని మరి నీవు మరి నీ యొక్క ఆత్మీయ జీవితానికి, క్షేమానికి ప్రయోజనకరంగా వాడుకోవాలే కానీ మరి
పాపము కొరకు, నీ యొక్క సంతోషము కొరకు మరి దానిని వాడి మరి పాపములో నుండి పాప జీవితము ద్వారా ఆత్మీయ మరణములోనికి వెళ్ళిపోవటం చూస్తున్నాం. ఇది మొదటిది. రెండవది, తాను వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది, తను మరి తన ఆస్తినంతటినీ పాడు చేశాడు, ఖర్చు చేశాడు. తను వెళ్ళిన దూరదేశములో తన జీవితాన్ని గురించి రెండోది మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాలా, తండ్రి ఇల్లు అనేది భూలోకములో దేవుని సంఘము, దేవుని ప్రజల సహవాసము. మరి దేవుని ఇంటిలో, దేవుని ప్రజల సహవాసములో ఒక వ్యక్తి ఉన్నంత వరకు తనకెంతో భద్రత, ఆత్మీయ క్షేమముంది, దేవునికి మహింకరంగా జీవించగలడు. తనకు కలిగిన దానిని తను నష్టపరుచుకోడు. తనకు కలిగిన దానిని దేవుడు ఇంకా దీవిస్తాడు. ప్రియులారా, గమనించండి, దేవుని పిల్లలంగా మనకు దేవుడిచ్చినటువంటి వాటి విషయంలో మన ఇష్టానుసారముగా ఖర్చు చేయటం కూడా దేవుడు అనుమతించాడు. మనం ఖర్చు చేసుకోవచ్చు, కానీ మరి దానిని మన అవసరముల కొరకు, మన ఆత్మీయ క్షేమమును బట్టి దానిని వాడాల. మరి ఆహారము కాని దాని కొరకు, వ్యసనాల కొరకు, పాపము కొరకు దాన్ని కానీ ఖర్చు చేస్తే అది ఉండదు. మరి పూర్తిగా నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. అనగా మనం ఖర్చు చేసే విషయంలో కూడా మరి దేవునికి లెక్క ఒప్పజింపవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే అది దేవుడిచ్చింది, తండ్రి ఆస్తి, తను సంపాదించుకుంది కాదు. కనుక దానిని కాపాడుకోవాలా, దానిని న్యాయ చట్టబద్ధంగా దానిని వృద్ధి చేసుకోవలసిన బాధ్యత ఒక వ్యక్తికి ఉంది. అయితే వీడు పూర్తిగా పాడు చేశాడు. అంతా అయిపోయింది. దేవుని వాక్యం చెప్తుంది, అంతా అయిపోయిన తర్వాత ఆ దేశములో కరువు వచ్చినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేశంలో కరువు రాగా, పిల్లలు గమనించండి, మరి కరువు రావటం అనేది దేవుని వాక్యం చెప్తుంది తనకు మరి లోకరీత్యా ఇబ్బందిని కలిగించినప్పటికీ తర్వాత అది తనకు మరి మేలుకరంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ కరువులో తనకు కలిగిన ఇబ్బందిని బట్టి తను మరి తిరిగి తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక మరి ఈ మాటకి మనం గమనించాలి. అనగా కరువులో, ఆపదలో, శ్రమలో కలిగేటువంటి మేలు. మరి 50వ కీర్తనలో రాయబడింది, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట మేలాయను అంటాడు. కొన్నిసార్లు శ్రమలో, బాధలో, ఇబ్బందులలో, కరువులలో మనము దేవునికి సమీపించగలుగుతాం, దేవునితో తిరగలుగుతాం. సో గాడ్ అలౌడ్ టు బ్రింగ్ బ్యాక్ దిస్ మ్యాన్ బ్యాక్ టు హిస్ ఫాదర్, దేవుని ఇంటికి. ఎందుకంటే చేతిలో ఉన్నంత వరకు మరి తండ్రి ఇల్లు జ్ఞాపకం రాలేదు. మరి డబ్బు లేదు చేతిలో, దానికి తగ్గట్టుగా కరువు వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలా? తనకు ఆకలి వచ్చింది, తన పోషణకు డబ్బు కావాలా? దేవుని వాక్యం చెప్తుంది, వాడు వెళ్ళి ఒకని చెంత చేరెను అని రాయబడింది. ఎప్పుడైతే వాడు వెళ్ళి ఒకని చెంత చేరెనో, ఆ మాట 15వ వచనంలో ఉంది. మరి గమనించాలి, ఇక్కడ ఒకని చెంత, ఆ దేశంలోని ఒక వ్యక్తి వద్దకు వెళ్ళాడు. మరి ఆయనను మరి సహాయము కొరకు, ఆహారము కొరకు, లేక ఏదో ఒక పని కొరకు ఆశించాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆ వ్యక్తి అతని ఇంట్లో చేర్చుకోలేదు. ఆ వ్యక్తి అతనిని పందులు మేపుటకు, మరి పందుల మరి యొద్దకు పంపించినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. అనగా పందులను మేపుటకు తన పొలములోనికి వాణ్ణి పంపెను.
ప్రియులారా గమనించండి. అనగా ఇది సాతాను యొక్క మరి ఆయుధాల్లో ఒకటి. అంటే మరి మానవుడు ఎలాగ తప్పిపోయినాడో, మరి తండ్రి ఇంటిని దూరమైనాడో, ఇంకెవరు కూడా ఆ వ్యక్తిని చేర్చుకునేవారు లేరు. తండ్రి ప్రేమ లేదు, ఇంటిలోకి ప్రవేశం లేదు. మరి తనకు చాలా నీచమైనటువంటి స్థితిలోకి తను వెళ్ళినట్టుగా చూస్తాం. ప్రియులారా, యూదులకు, ఇశ్రాయేలుకు పందె అనేది హేయమైంది, అసహ్యమైంది. ఇప్పుడు ఈ వ్యక్తి మరి తండ్రి కుమారుడిగా మరి పందుల గృహం, పందులతో కూడా దాన్ని మేపే స్థితికి వెళ్ళాడు. అంతేగా దేవుని వాక్యం చెప్తుంది, తనకు ఆకలి అయింది, పందులకేమో ఆహారం ఉంది, వీనికి ఆహారం లేదు. తనను పందులను మేపుటకు పొలమునకు పంపిన వ్యక్తి తన పోషణ కొరకై, తన ఆహారము కొరకైన ఏర్పాటు ఏమి చేయలేదు. కనిపెట్టాడు, ఆకలి అవుతుంది. చివరికి పందులు తినేటువంటి మరి ఆహారాన్ని పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకున్నాడు. ఎస్, తన అవయవాలను పాపముతో వ్యసనాలకు వాడాడు. ఇప్పుడు తన కడుపును పందుల పొట్టుతో నింపుకోవటానికి సిద్ధపడ్డాడు. ఇది రెండవ విషయం. మూడవది, ఈ వ్యక్తి ఆ పరిస్థితులలో మరి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడని వాక్యం చెప్తుంది. తండ్రి ఇంటిని మరి 17వ వచనంలో అతి బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి ఇంటిలో, తండ్రి ఇల్లు, అక్కడుండే పనివారు, అక్కడ ఉండేటువంటి సమృద్ధిని జ్ఞాపకం చేసుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు. గమనించండి ప్రియులారా, ఈ బుద్ధి దేనికి సాదృశ్యము? ఈ బుద్ధి అనేది మరి దేవుడిచ్చిన ఆత్మకు సాదృశ్యం. ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే 15వ అధ్యాయంలో తప్పిపోయిన 3 ఉన్నాయి. 1 తప్పిపోయిన నాణెము, 2 తప్పిపోయిన గొర్రె, 3 తప్పిపోయిన మానవుడు. నాణెమునకు ఆకారమే ఉంటుంది కానీ మరి జీవము కానీ ఆత్మ కానీ ఉండదు. ఎక్కడ పడిపోతే అక్కడే ఉంటుంది. అందుకని ఊర్చి దాన్ని సంపాదించుకున్నారు. అయితే తప్పిపోయిన గొర్రెకు దేహం ఉంటుంది, మరి ప్రాణం కూడా ఉంటుంది, దానికి ఆత్మ లేదు. అనగా గొర్రె తప్పిపోతే అది జీవముందు గనక, ప్రాణముందు గనక, అది నడవగలదు, వెళ్ళదు గనక ఏదో తినేదానికి అటు ఇటు వెళ్ళి 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 దూరంగా అయిపోతుంది. అయితే కుమారునికి, తప్పిపోయిన కుమారునికి దేహం ఉంది, జీవముంది, ఆత్మ ఉంది. ఎందుకంటే దేవుడు నరుని సృజించినప్పుడు 3 భాగాలుగా సృజించున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మరి ఇప్పుడు మరి గొర్రె తప్పిపోతే ఆత్మ గొర్రెకు లేదు కనుక మరి కాపరి దాన్ని వెతుక్కుంటా వెళ్ళి తెచ్చాడు. మరి కుమారుడు తప్పిపోతే తండ్రి వెళ్ళలేదు. తండ్రి తప్పిపోయిన కుమారుని వెంట వెళ్ళలేదు. గమనించండి, ఎందుకంటే వానిలో ఆత్మను దేవుడిచ్చాడు, మనస్సాక్షిని దేవుడిచ్చాడు. కాబట్టి బుద్ధి వచ్చినప్పుడు, అంటే తనలో ఉన్నటువంటి ఆత్మ తనకు మరి బుద్ధిని మరి ఇచ్చినప్పుడు. బుద్ధి ఎప్పుడు పోయింది? తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు, ఆస్తిలో సగం భాగం అడిగినప్పుడే బుద్ధి పోయింది. బుద్ధి ఎప్పుడు వచ్చింది? పందులతో ఉన్నప్పుడు, పొలములో పందులను మేపే టైంలో బుద్ధి వచ్చిందండి. పిల్లలు గమనించండి. కాబట్టి బుద్ధి వస్తే అనగా తన మనస్సాక్షి, దేవుడు తనకిచ్చిన ఆత్మ మరి తనను మరి కొన్ని జ్ఞాపకాలకు తీసుకెళ్ళింది. ఏంటా జ్ఞాపకాలు?
తండ్రి. he remembered the father. he has a father. తనకు తండ్రి ఉన్నాడు. రెండవది, అతను తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన ఇంటిలో ఉన్న పనివారిని జ్ఞాపకం చేసుకున్నాడు. మూడవది, తన ఇంట్లో ఉన్న సమృద్ధిని జ్ఞాపకం చేసుకున్నాడు. అనేకులకు సరిపోయే సమృద్ధి అయిన ఆహారం అక్కడ ఉంది. గమనించండి. ఈనాడు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన ఆత్మతో మాట్లాడుతుంటాడు. మానవుడు చేసిన పొరపాటులో, మానవుడు పడిపోయిన పతన స్థితిలో, మరి దౌర్భాగ్య స్థితిలో, దేవునికి దూరమైన పరిస్థితులలో పరిశుద్ధాత్మ దేవుడు మరి మానవులను తాకేవాడుగా ఉన్నాడు. తన ఆత్మను, మానవుని ఆత్మను పరిశుద్ధాత్మ కదిలించి మరి స్పందించేదానికి ఉన్నాడు. అందుకనే వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు మానవులతో మాట్లాడుతున్నాడు. వాని పతనములో మరి దేవుని చూపిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని మరి అక్కడి సమృద్ధిని అదంతా మరి ఆశీర్వాదకరము చూపించాడు. కాబట్టి he remembered the father's house. he remembered సమృద్ధి, ప్లెంటీనెస్ జ్ఞాపకం చేసుకున్నాడు. మరి జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞాపకం చేసుకున్నవాడు మరి ఆ తండ్రి ఇంటి విషయంలో తను రాయబడింది, ఒక తీర్మానానికి వచ్చాడు. తన స్థితి అన్నాడు, తండ్రి ఇంటిలో నా తండ్రి ఇల్లు. ఇక్కడ అన్నాడు, నేనైతే ఇక్కడ. గమనించాలా, హీ రిమెంబర్ ద ఫాదర్స్ హౌస్, ద ప్లెంటీ, సమృద్ధి. దెన్ ఇమీడియట్లీ హీ సా హిమ్సెల్ఫ్, తనను తాను చూసుకున్నాడు. తన లేమిని, తన దుస్థితిని, నేనైతే ఇక్కడ మరి ఈ పందుల యుద్ధ ఉన్నా, నేను ఆకలితో చచ్చిపోతున్నా. అప్పుడు అతను ఒక తీర్మానానికి వచ్చాడు. ఏంటి తన తీర్మానము? తన తీర్మానం ఏంటంటే 18లో, నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తీర్మానము అనగా ఏం చేస్తాను? ప్రియులారా, ఇది అతని యొక్క తీర్మానం. ఇది రిజల్యూషన్, తీర్మానం. ఇది మరొక అడుగు తను తీసుకున్నాడు. అంటే నేను ఇక్కడ ఈ పందులతో ఉండను, మరి ఇక్కడ ఆకలితో చచ్చిపోను, నేను అక్కడికి వెళ్తా. అక్కడికి వెళ్ళి ఆ సమృద్ధిలో నేను ఉంటానని ఒక తీర్మానానికి వచ్చాడు. ప్రియులారా, నీ జీవితంలో ఎన్నడైనా నీ పాప స్థితి విషయంలో, నీ దౌర్భాగ్య స్థితిని నీవు గుర్తించిన వాడవాయి, దాని నుంచి బయటపడేదానికి, మరి దేవుని యొద్దకు వచ్చేదానికి మరి ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నావా? పలుమార్లు దేవుని వాక్యాన్ని వింటుంటావు, దేవుడు బోధిస్తున్నాడు. ఎప్పుడైనా దేవుని వాక్యానికి స్పందించి పాప విషయమై మరి ఒప్పించబడి దేవుని యొద్దకు మళ్ళేదానికి తీర్మానం చేసుకున్నావా? అది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తీర్మానం అనేది తన జీవితాన్ని మార్చేసింది. తీర్మానం వెళ్ళటమే కాదు, మూడవది పశ్చాత్తాపము తనకు వచ్చింది. ఎంత పశ్చాత్తాపడ్డాడంటే, తనంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, ఎన్నవచనం అది మరి తండ్రి, 18వ వచనం అండి, 18, తండ్రి, నేను పరలోకానికి విరోధముగా నీదుట పాపము చేసి తిని. గమనించండి ప్రియులారా, ఇక్కడ రెండు విషయాలు. తండ్రికి విరోధంగా పాపం చేశాడు, పరలోకానికి విరోధంగా పాపం చేశాడు. తండ్రికి విరోధంగా పాపం చేయటము, తండ్రి నుంచి దూరం అయిపోవటము, తండ్రి ఆస్తిని నష్టపరచడము, పాడు చేయటం. పరలోకానికి విరోధంగా దేవుని వాక్యమునకు మరి ఆజ్ఞలకు భిన్నంగా దుర్వ్యసనాలలో జీవించాడు, వేశ్యలతో జీవించాడు. కనుక నీకు విరోధంగా పాపం చేశా, పరలోకానికి విరోధంగా పాపం చేశా. ఏంటిది? పశ్చాత్తాపము.
ఇది మూడవది, పశ్చాత్తాపం, రిపెంటెడ్. నాలుగోది మనం చూస్తాం, తాను తీర్మానం చేసుకొని పశ్చాత్తాపడి, మరి అక్కడ రాయబడింది, అతడు 19వ వచనములో తండ్రి యొద్దకు వచ్చెను. కనుక రిటర్న్ టు ద ఫాదర్, ఇది నాలుగవ మరి అడుగన్నమాట. మొదటిది తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు, రిమెంబర్, రియలైజ్, మరి డెసిషన్ తీర్మానం చేసుకున్నాడు, రిజల్యూషన్. ఇప్పుడు మరి రిపెంటెడ్ పశ్చాత్తాపడ్డాడు, ఇప్పుడు రిటర్న్ తిరిగి వెళ్తున్నాడు. మరొకటి మనం ఏం చూస్తున్నామంటే, ఈ వ్యక్తి ఎప్పుడైతే తిరిగి వెళ్తున్నాడో తండ్రి దూరం నుండి చూచి పరిగెత్తుకుంటూ వచ్చి తను కౌగిలించుకున్నాడు, తన మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. గమనించండి, ఆ కుమారుడేమో ఉన్న పాటున మరి పందుల మధ్యలో నుండి లేచి వెళ్ళాడు. మరి తను ఎలాంటి స్థితిలో ఉంటాడు, తన బట్టలు ఎలాగుంటాయి, తన యొక్క మరి వాసన దుర్వాసన ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రేమ గల తండ్రి, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, తండ్రి ప్రేమ వాని యొక్క దుస్థితిని, దుర్వాసనను దాని పట్టించుకోలేదు. ఆయన ప్రేమతో ఆహ్వానించాడు, మెడ మీద పడ్డాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. అప్పుడు ఈయన చెప్పడానికి ప్రారంభించాడు. అనగా తండ్రి కుమారుడు కలిసి రీకన్సైల్ అవుతున్నారు, అనగా సరి చేసుకుంటున్నారు, సరి చేసుకుంటున్నారు. తప్పు నా తప్పు, నేను కుమారుడని అనిపించుకోవటానికి అర్హుడిని కాదు, నీ పనివారిలో ఒకరిని అని చెప్తా ఉన్నాడు. అనగా తండ్రి కుమారులు, మరి కుమారుడు తండ్రితో మరి సరి చేసుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైతే కుమారుడు వెళ్ళి మన తండ్రి యొద్ద పశ్చాత్తాపముతో, నేను నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుని కాదు, నీ పనివారిలో ఒకరినిగా ఉంచుకోమని చెప్పాడో, వెంటనే తండ్రి స్పందన ఎలాగుందంటే, తన దాసుల్ని పిలిచి 4 చేయమన్నాడు. ఒకటి, మరి వారికి ప్రశస్త వస్త్రం తొడిగించమన్నాడు. రెండవది, మరి చేతికి ఉంగరం పెట్టమన్నాడు. మూడవది, కాళ్ళకు జోడులేయమన్నాడు. నాలుగవది, క్రొవ్విన మరి దాన్ని వధించమన్నాడు, కొవ్విన పశువును వధించమన్నాడు. ఏంటి 4? ప్రశస్తమైన వస్త్రం అనేది పాత వస్త్రము, మరి పందుల మధ్య జీవించినటువంటి జీవితానికి గుర్తు, నూతనత్వము. రెండవది మరి ఉంగరము, అధికారం. ఆయన అన్నాడు, నేను ఇక మీట నీ కుమారుడు కాదు, నీ పనివారులు ఒకరిగా పెట్టుకోమన్నాడు. అయితే తండ్రి ఆయన్ని స్వీకరించింది పనివారుగా కాదు, కుమారుడుగా. దానికి సూచనగా ఉంగరం ఇచ్చాడు. ఉంగరం అనేది అధికారానికి గుర్తు. మూడవది, చెప్పులు కాళ్ళకు జోళ్ళు తొలగించమన్నాడు. జోళ్ళు దేనికి గుర్తు? దాసులు పనివారు ఇంటిలో జోళ్ళు వేయటానికి వీల్లేదు, పాదాలకి ఉండవు. అయితే అది కుమారునికి స్వాతంత్రానికి గుర్తుగా ఉంది. నాలుగవది, క్రొవ్విన మరి పశువును వధించమన్నాడు. ఆ దినాలలో సంస్కృతి ఏంటంటే, ప్రతి ఇంటిలో ఒక ప్రత్యేకంగా క్రొవ్విన మరి పశువును ఉంచి పెడతారు. ఎవరైనా ముఖ్యమైన అతిథి వస్తే అప్పుడు దాన్ని వధించి విందు చేస్తారు. గమనించండి, అనగా సంతోషించటానికి గౌరవప్రదమైన మరి ఆ పరిస్థితిని కలిగి ఉండేదానికి అది సూచన. ఇవన్నీ కూడా చిన్నవాడు, తప్పిపోయినవాడు తిరిగి అన్నీ పోగొట్టుకున్నవన్నీ తన ఇంటిలో సమకూర్చుకున్నాడు. రికవర్డ్, రెస్టోర్డ్. లాస్ట్లో రాయబడింది, ఆయన అన్నాడు, మనము సంతోషించుదము, మనము సంతోషపడదుము అని 23వ వచనంలో రాయబడింది. కాబట్టి ప్రియులారా, మరి రిజాయిస్,
సంతోషము. కనుక 7 విషయాలు నేను మీతో చెప్పానండి. 7 విషయాల్లో ఒకటి మరి రియలైజేషన్, రిమెంబరింగ్, జ్ఞాపకం ఉంచుకోవడం తండ్రి విషయం. 2 మరి తీర్మానము, మరి 3వది తీర్మానానికి రిజల్యూషన్, 3వది పశ్చాత్తాపము, రిపెంటెన్స్, 4వది తిరిగి రావటము, రిటర్న్, 5వది మరి రీకన్సిలేషన్, తండ్రితో మరి సమాధాన పట్టము, 6వది మరి పోగొట్టుకున్న దాన్ని సమకూర్చుకోవటము, 7వది రిజాయిసింగ్, సంతోషము. ఎప్పుడు తండ్రి ఇంట్లో చేరాడు, తండ్రి సమృద్ధిలో అనుభవిస్తున్నాడు, తండ్రి సంతోషములో పాలిభాగస్తుడయ్యాడు. ఇలాగా మరి మానవులందరూ ప్రభు చెప్పిన యొక్క పాఠమును నేర్చుకున్నవారై లోకములో నష్టపోకుండా, పాపములో పాడు చేసుకోకుండా దేవుని ఎదుకు వచ్చి దేవుని సంతోషములో మరి పాలిభాగస్తుడై ఉండాలని ఇది మనకు నేర్పిస్తుంది. మరి దీని కొరకై మనం ప్రభు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మీరు ఇచ్చిన మరి యొక్క మొదటి భాగము కొరకై మీకు వందనాలు. 7 మరి ఆ కుమారుడు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తన జీవితము, 2 తండ్రి ఇల్లు విడిచిన తర్వాత తన నష్టపోయిన పాడు జీవితము, 3 తను తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తను సమకూర్చుకొనిన మరి తన జీవితం. దేవా, ఇదంతా కూడా మీ ప్రేమను కనపరుస్తూ ప్రజలను మరి నా తండ్రి ఇలాంటి అనుభవంలోకి తీసుకురావాలని మీ కుమారుడు బోధించిన బోధ ఇది. ఇలాంటి బోధకు ప్రజలందరూ మరి ఆకర్షితులై లోబడి నా తండ్రి దీవించబట్టానికి కృప ఇవ్వండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.